నమస్తే ఎవ్రీవన్. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్లో బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ ఈ త్రీని మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కాల్ చేస్తాము. ఎందుకంటే పైథాన్లోని లూప్స్ అయిన ఫర్ అండ్ వైల్ ఎప్పుడైతే డేటాని ప్రింట్ చేస్తుంటాయో అప్పుడు ఆ డేటా మొత్తం ప్రింట్ కాకుండా మనం ఇంత స్పెసిఫిక్ వాల్యూసే ప్రింట్ అవ్వాలి, మిగతావి బ్రేక్ అవ్వాలి, లేదు ఒక వాల్యూ స్కిప్ అయిపోయి మిగతావి ప్రింట్ అవ్వాలి, ఇలా ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయాల్సిన నెసెసిటీ వస్తుందో అప్పుడు ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ అండ్ పాస్ని మనం యూస్ చేస్తాము. అయితే ఏది ఎలా ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే 5 నెంబర్స్ నేను ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ యూస్ చేస్తున్నాను. జనరల్గా నేను ప్రింట్ ఆఫ్ 5 అనగానే నాకు అన్ని ప్రింట్ అవ్వాలి, కానీ అలా కాకుండా నేను i = 2 అవగానే బ్రేక్ అవ్వాలి అనే కండిషన్ కనుక ఇచ్చి బ్రేక్ అనేది యూస్ చేస్తే సో మనం చూసినట్టయితే అవుట్పుట్ అనేది ఇలా 0-1 మాత్రమే వచ్చింది. అంటే బ్రేక్ ఏం చేసింది అంటే i = 2 అవగానే ఇంకా అంతటితో లూప్ని బ్రేక్ చేసేసింది. సో ఇలా బ్రేక్ యొక్క యూసేజ్ మనం కండిషన్ ఇస్తే అక్కడితో బ్రేక్ చేసేస్తుంది. సో బ్రేక్ అనేది ఇలా యూస్ చేస్తాం మనం. అండ్ అలానే కంటిన్యూ యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం ఇలానే ఏదో కండిషన్ ఇచ్చి ఈ 5 = 2 లాగా అలా మనకి రిక్వైర్మెంట్కి తగ్గట్టు కండిషన్ ఇచ్చి కంటిన్యూ అని యూస్ చేయగానే ఇది చేసే వరకు ఎలా ఉంటుంది అంటే 0 1 3 4 అంటే ఓన్లీ 2 మాత్రమే స్కిప్ చేసింది, మిగతావి ఇంకా నెక్స్ట్ నుంచి కంటిన్యూ అయిపోయింది. సో లూప్ టెర్మినేట్ అయిపోలేదు, బ్రేక్ లాగా అంతటితో బ్రేక్ అవ్వదు. కంటిన్యూ యొక్క యూసేజ్ ఏంటంటే దాని తర్వాత కంటిన్యూ అవుతాయి, జస్ట్ ఆ ఒక్క వాల్యూ మాత్రం ప్రింట్ కాదు. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ కంటిన్యూ. అండ్ ఇలానే మనం పాస్ కనుక చూసినట్టయితే సో పాస్ ఏం చేయదు, జస్ట్ మనం గేమ్ ఆడే టైంలో మనకి ఏదైనా ఆన్సర్ తెలియకపోతే ఏమంటాం పాస్ అని చెప్పేస్తుంటాం కదా. సో నథింగ్, పాస్ అనేది ఏమీ చేయదు. జస్ట్ మనకి తెలియలేదు, ఏమి ఇవ్వాలో తెలియలేదు, నేను ఫర్దర్గా ఇవ్వాలనుకుంటున్నాను, సో కానీ కోడ్ని నేను ఎరేజ్ చేయాలనుకోవట్లేదు. సో అలాంటి టైంలో మనం యూజ్ చేయొచ్చు